చేపల్లో సుడులు తిరిగే వ్యాధితో తీవ్ర నష్టం. ఆక్వా చెరువుల్లో పెంచే చేపలకు ఇటీవల సుడులు తిరిగే విర్లింగ్ డిసీజ్ వ్యాధి సోకి రైతులు నష్టపోతున్నారు. దీని నివారణకు ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించాలని ఆక్వా రంగ నిపుణులు అడబాల గోపాలరావు సూచించారు. ఇది ప్రోటోజోవన్ పారాసైటిక్ డిసీజ్. ఈ వ్యాధి సోకిన చేపలు అదుపు తప్పి చెరువులో నీటి పైభాగంలో సుడులు మాదిరిగా తిరుగుతూ అడుగు భాగానికి చేరుకుంటాయి. ఈ వ్యాధి స్పోరోజోవన్, ప్రోటోజోవా, సైనేనేసిస్, మిక్సోజోమా, సెరిబ్రే వంటి ఎండో పారాసైట్స్ వలన సోకుతుంది. ఈ పారాసైట్స్ చేప కేంద్ర నాడీ వ్యవస్థలో జీవిస్తుంది. వ్యాధి లక్షణాలు: వ్యాధి సోకిన చేపల్లో శరీర కణజాలం నశిస్తుంది, ఎదుగుదల లోపిస్తుంది, మృదులస్థి, ఎముకలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కొన్ని చేపల్లో తోక భాగం నలుపు రంగులోనికి మారుతుంది. చేపల వెన్నెముక వంకరగా మారుతుంది. దీని నివారణకు ఎకరాకు చెరువుకు 50 కిలోల నుంచి 100 కిలోల వరకు రాతి ముగ్గు చల్లాలి. ఎకరాకు 2 లీటర్ల చొప్పున ఫార్మలిన్ ద్రావణాన్ని చల్లాలి. చేపలకు సమతుల ఆహారం అందించాలి. నిపుణుల సూచన మేరకు వ్యాధి నిరోధక ఔషధాలు వినియోగించాలి. మృతి చెందినటువంటి చేపలను కాల్చివేయాలని గోపాలరావు సూచించారు. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.